నిఖిల్ సిద్ధార్థ్ అనుపమ పరమేశ్వరన్ ఇద్దరు కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టారు. ఇప్పుడు 18 పేజెస్ అంటూ ప్రేమలేఖ రాసే పనిలో ఉన్నారు. ఇక 18 పేజెస్ ప్రేమలేఖ ఆడియన్స్ కి దగ్గరైందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. కార్తికేయ హిట్ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వచ్చిన మరో మూవీ 18 పేజెస్. ఈ మూవీ మొదటి నుంచి ఆసక్తిని కలిగి ఉంది. దానికి తోడు సూర్యప్రతాప్ పల్నాటి మేకింగ్, సుకుమార్ రైటింగ్ అనగానే సినిమాపై అంచనాలు మరింత పెంచేలా చేశాయి. నిఖిల్ తో అనుపమ చేసిన 18 పేజెస్ మూవీ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. అంతకుముందు వచ్చిన కుమారి 21F సినిమాకి సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహిస్తే డైరెక్టర్ సుకుమార్ కథని అందించారు. ఇప్పుడు మళ్లీ ఓ డిఫరెంట్ లవ్ స్టోరీతో ఇద్దరి మేకింగ్, రైటింగ్ లో వచ్చిన మరో ప్రేమ కథ 18 పేజెస్. ఇక 18 పేజెస్ స్టోరీలోకి వెళ్తే సిద్ధు ఆలియాస్ సిద్ధార్థ్ ఒక యాప్ డెవలపర్ గా పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక అమ్మాయితో బ్రేకప్ అయిన బాధలో మందు కొడుతూ రోడ్డు మీద తిరుగుతూ ఉండగా తనకి ఓ డైరీ దొరుకుతుంది. సోషల్ మీడియాకి దూరంగా మనుషులకి దగ్గరగా ఉండే ఒక అమ్మాయి రాస్తున్న డైరీ అది. ఆ డైరీలో పేజీలు చదవటం పూర్తయ్యాక ఆమెతో ప్రేమలో పడటం, ఆ ప్రేమను దక్కించుకోవటానికి ప్రయత్నిస్తున్న టైంలో ఓ కవర్ కోసం నందిని మీద అటాక్స్ జరగటం, పేపర్లో నందిని చనిపోయిందన్న వార్త రావటం జరుగుతుంది. ఇంతకీ ఆ కవర్లో ఏముంది? నిజంగా నందిని చనిపోయిందా? తనకి ఏమైందో సిద్ధార్థ్ కనిపెట్టగలడా అనేదే ఈ మూవీ కథ. ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడు. తన నటనతో ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఇక స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియాకి దూరంగా ఉండే ఒక అమ్మాయి నందిని పాత్రలో అనుపమ పరమేశ్వరన్ జీవించిందనే చెప్పుకోవాలి. చాలా వరకు ప్రేక్షకులను ఈ పాత్ర ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉంటుంది. ఇక పోసాని కృష్ణమురళి, సరయు తన పాత్రలో ఒదిగిపోయారు. సూర్యప్రతాప్ మేకింగ్ లో వచ్చిన 18 పేజెస్ మూవీ మెప్పిస్తుంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్లేదు అనిపిస్తుంది. రొటీన్ కథలకు ఈ కథ చాలా భిన్నంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సినిమాలోని కొన్ని ఎమోషనల్ డైలాగులు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్గా ఈ 18 పేజీల ప్రేమలేఖకు పాజిటివ్ టాక్ పెరిగిపోతోంది.